పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం చైర్పర్సన్ గండేపల్లి సూర్యవతి అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా అజెండా అంశాలపై చర్చ జరిగింది. మున్సిపల్ గెస్ట్ హౌస్ పడా కార్యాలయానికి ఎలా ఇచ్చారంటూ కమిషనర్ కనకారావును వైసీపీ కౌన్సిలర్లు నిలదీశారు. అనంతరం నిరసనగా కౌన్సిల్ మీటింగ్ హాల్లో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ సోమరౌతు లలితాదేవి మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ కనకారావు నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కమిషనర్ అనే సంగతి మర్చిపోయి పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. కమిషనర్ తీరుపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యుడు గండేపల్లి రామారావు, కౌన్సిలర్లు తలిశెట్టి వెంకటేశ్వరరావు, భోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు, పెదపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మంది కౌన్సిలర్స్ రాశారు, ఎత్తుకుంటారు అలాగా అంటే నేనే హాజరు బట్టి జరిగింది కాబట్టి కమిషనర్ గారు మాకు ఒక్కటే సమాధానం చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రజలే కదా కట్టుబడి పనిచేయాలి. ఆ ప్రజాప్రతినిధులు మాకు సంబంధం లేకుండా మీకు ఎలా సమస్య లేకుండా 2 వాయిదాలు గవర్నర్ కోర్టు వారు వేసినా కానీ ఆ వాయిదాకి మన తరఫున కౌన్సిల్ అటెండ్ అయ్యేటట్టుగా నేను చూసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పైనుంచి ఆఫీసు కార్యాలయం కావాలని అడిగితే దానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వం నుంచి మీరు అధికారిగా కూర్చొని మాకు మంచిదే అడిగారు కదా. ఎలక్షన్ కూడా మాతో ఉంటుంది, రాజకీయ నాయకులతో అవుతుందంటే మాతో మీరు కూర్చుంటారంటే మా నిధుని అవమానిస్తున్నట్టు మా అభిప్రాయాన్ని మీరు బేఖాతరు చేస్తున్నట్టు. కూర్చోండి కూర్చోండి, మీ హక్కు మీకు ఉంటుంది. నేను పిఠాపురం టౌన్ 7వ వార్డు కౌన్సిలర్. నా పేరు బోను నానిబాబు. ఇప్పుడు విలేకరులందరికీ నాకు నమస్కారాలు. నేను తెలియజేయండి ఏమనగా 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రచార పదంలో బ్రేకింగ్ న్యూస్లు కూడా వచ్చినాయి. కొన్ని ఛానళ్లను మా మున్సిపాలిటీ కమిషనర్ గారు ప్రచార కార్యకర్తగా ప్రచారం చేస్తూ దొరికారు. అది కాకుండా ఆయన చేస్తూ దొరుకుతూ కూడా ఇక్కడ చేసే పనులన్నింటిలో కూడా ఇక్కడ పిఠాపురం టౌన్లో 30 మంది కౌన్సిలర్లు, ఒక చైర్మన్, 30 మందిలోనే ఒక చైర్మన్ ఉండగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా ఆయన ఏకాప్రత్య నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు ఒక కౌన్సిల్కి తెలియజేయాలనేది కూడా ఏమీ లేకుండా ఆయనే సుప్రీంలో నిర్ణయం తీసుకుని జరిగిపోయిన తర్వాత నాకేం తెలుస్తుంది, పై అధికారులు చెప్పారు, పై అధికారులు కలెక్టర్ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అనే సమాధానం చెప్తున్నారు. కానీ ఏంటంటే ఆయన చేసేవన్నీ ఏకపక్షంగానే నిర్ణయం తీసుకున్నారండి. ఇప్పుడు జరిగే ఒక కార్యాలయము, ఒక పడా కార్యాలయం అనేది పెట్టారు. ఆ పడా కార్యాలయం అనేది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా మాకు మున్సిపల్ గెస్ట్ హౌస్ అనే మా యొక్క పూర్వీకులు దగ్గర నుంచి కూడా ఒక గెస్ట్ హౌస్ ఉండేది. ఎక్కడి నుంచైనా వచ్చి ఆతిథ్యం తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు మా మున్సిపాలిటీ నుంచి 4 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం, దాన్ని శుభ్రం చేయండి అని. ఈ 4 సంవత్సరాల నుంచి పట్టించుకోకపోయి కమిషనర్ గారు వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి కూడా మేము చెప్పాము దాన్ని బాగు చేయించడానికి అది బాగోకుండా ఏకపక్ష నిర్ణయం ప్రకారం 5వ తారీఖు నుంచి 15 రోజులు ఎమ్మెల్సీ కోడ్ కారణం చూపించి
మా యొక్క కౌన్సిలర్ ఎవరికి తెలియజేయకుండా మరియు మా గౌరవప్రదమైన చైర్మన్ గారు కూడా తెలియజేయకుండా ఆయన పై ఆఫీసర్ ఎవరో చెప్పారనే ఉద్దేశంతో పడా కార్యాలయం అన్న దానికి ఆయన దాన్ని హస్తగతం చేయడానికి చూసి అడవడగా పనులు చేశారండి. దానికి ఈరోజు మేము కౌన్సిల్ హాల్లో మేము దాన్ని వ్యతిరేకించి టేబుల్ ఎజెండాకి తీసుకొచ్చి దాని అది ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా చేయండి. పడా కార్యాలయం అంటే నియోజకవర్గ స్థాయిలోది, నియోజకవర్గంలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థానాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, దాంట్లో పెట్టండి అని చెప్పి మేము ఈ రోజుని ఏకకంఠంతో 30 మంది కౌన్సిలర్లు తీర్మానం చేసి ఉన్నాము. దయించి దాన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా చేయండి తప్ప ఆఫీసులకి. అలాగే గతంలో కూడా టీడీపీ కార్యాలయానికి 99 సంవత్సరాలు లీజ్ కార్యక్రమం అనేది పెడితే మేము గతంలో 2014లో మా ముందున్న కౌన్సిలర్స్ వ్యతిరేకించారు. ఎందుకంటే వ్యతిరేకించంటే నలుగురికి ఉపయోగపడేది దత్తాత్రేయ టెంపుల్ అయి ఉన్నాయి, అది రూముల కింద వాటి కింద వస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు వచ్చినా దాంట్లో ఆతిథ్యం తీసుకోవడానికి పనిచేస్తుందన్న ఉద్దేశం తప్ప మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. అది ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. మా మున్సిపాలిటీలో సాధారణ సమావేశం పెట్టడం జరిగింది. కౌన్సిలర్లు అందరూ హాజరయ్యాం. కానీ మాకెవరికి కూడా తెలియకుండా మున్సిపల్ గెస్ట్ హౌస్ పడా అనే ఒక దానికి ఆఫీస్కి ఇవ్వడానికి నిర్ణయించారు కమిషనర్ గారు. అదే విషయాన్ని నేను కమిషనర్ గారిని అడిగాను. ఇది మా మున్సిపాలిటీ సంబంధించిన ఆస్తి కదండి, మీరు ఒక పార్టీకి సంబంధించి ఆఫీస్కి ఎలా ఇచ్చేస్తారు అని చెప్పి అడిగితే ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే అది ఈ మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి, అది ఇవ్వాలి, ఎవరికైనా ఇవ్వాలి అంటే కౌన్సిలర్ అనుమతి ఉండాలి. అనుమతి లేకుండా ఎలా ఇస్తారు అని చెప్పి అడిగితే ఎటువంటి సమాధానం కూడా ఆయన దగ్గర నుంచి రాలేదు. మేము ఆయన 9 నెలల అయింది ఆయన ఇక్కడికి వచ్చి, అప్పటి నుండి కూడా పిఠాపురానికి ఎటువంటి అభివృద్ధి కానీ ఎక్కడా కూడా చిన్న పని కానీ జరగలేదు. ఆయన కౌన్సిలర్స్ అడిగిన దానికి కూడా ప్రతిదానికి కూడా దేనికి కూడా సమాధానం చెప్పకుండా ఆయన ఏదైతే అనుకుంటారో సొంత ఎజెండా ప్రకారంగానే వెళ్తారు తప్ప కౌన్సిలర్లు కనీసం గౌరవం ఇవ్వడం కానీ సమాధానం అడిగిన దానికి సమాధానం చెప్పడం కానీ జరగదు. కానీ ఈరోజు ఆఫీసు మా గెస్ట్ హౌస్ ఇచ్చేసినందుకు కాదు, అభివృద్ధి జరగడం కావాలి. మేము ఆ ఆఫీస్కి మేమేం అడ్డుకోవట్లేదు. కానీ మాకెందుకు తెలియపరచలేదు, మాకు తెలియపరచాలి కదా. ఒక కలెక్టర్ గారైనా సరే ఇంకొకరైనా సరే ఇక్కడ 30 మంది కౌన్సిలర్స్ని మేము ఇక్కడ ఎన్నుకున్నారు పిఠాపురం పట్టణ ప్రజలు. కానీ మేము సమాధానం చెప్పవలసింది 50,000 మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలి. కాబట్టి మేము ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కానీ ఆయన దగ్గర నుండి కమిషనర్ గారి దగ్గర నుండి ఎటువంటి సమాధానం లేదు. ఆయన ఒక పార్టీకి అధినేతగా పనిచేస్తున్నారు తప్ప కమిషనర్ అన్న సంగతి ఆయన మర్చిపోయి పనిచేస్తున్నారు. ఇక్కడ ఆయన ఏదైతే అనుకుంటారో అది మాత్రమే చేస్తారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, దానికి కూడా ఆయన దగ్గరుండి ప్రచారం చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు, అన్ని మీడియాల్లోని అన్నిటిలోని కూడా వచ్చింది. దానికి ఆయనపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇప్పటికి కూడా. అంటే ఇక్కడ ఎటువంటి పాలన జరుగుతుంది అన్నది అందరికీ తెలుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం, ఒక డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గం అనే పేరుకి మాత్రం చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి ఏది కూడా జరగదు. పిఠాపురం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పేసి బయట ప్రజలందరికీ కూడా అనుకోవడమే కానీ ఇక్కడ కనీసం ఒక కాలువ తీయడం కానీ చెత్త తీయడం కానీ వాటిలో ఒక పని చేయడానికి ఒక మనుషులు వచ్చి కనీసం 3 నెలలు అయింది. వాటిల్లో కాలువలు తీసి దోమలు విపరీతంగా పెరిగిపోయి మొన్న నెలంతా మేము దోమల మందు కొట్టించండి అని చెప్పి కమిషనర్ గారిని అడగడం జరిగింది. జరిగితే కొట్టిస్తామని చెప్పి అన్నారు తప్ప ఆయనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఎక్కడైనా పార్టీ నేతలు వచ్చినప్పుడు ఎక్కడైనా గుడికి ఏమైనా ప్రోగ్రాలు జరిగినప్పుడు అలాంటి వాటికి ఏర్పాటు చేస్తారు తప్ప ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు ఇవ్వరు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న వాటర్ చూస్తే మీ అందరూ కూడా ఒకసారి ఆ ఫోటోలు చూపిస్తాను. ఆ వాటర్ చూస్తే ఎంత శుభ్రంగా ఉన్నాయి అని చెప్పేసి మీకు కూడా ఒక అర్థమవుతుంది. ప్రతి వాటర్లోనే కూడా ఎర్ర పురుగులు వస్తున్నాయి, నాచు వస్తుంది. అయినా కూడా మేము చెప్పి 3 నెలలు అయింది, ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈరోజు మేము కౌన్సిలర్లు అందరూ కూడా ఏకమయ్యి మేము బయటించడం జరిగింది. ఎందుకంటే ఆ ఆఫీసు మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి మేము దాన్ని రద్దుపరచమని టేబుల్ ఎజెండాకి తెమ్మని చెప్పడం జరిగింది. దానికి కమిషనర్ గారు సమాధానం చెప్పలేదు. అందువల్ల మేము ఈరోజు అక్కడ పోడియం దగ్గర మేము కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దానికి ఆయన ఏ చర్య తీసుకుంటారన్నది మాకు తెలియాలి. కాబట్టి మేము చైర్మన్ గారికి మేము అందరం కూడా సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. దానికి మినిట్స్ బుక్లో పెట్టడం జరిగింది.
కాబట్టి కమిషనర్ గారు ఏ చర్య తీసుకుంటారు ఈ విషయాన్ని పైకి కలెక్టర్ గారికి సీఎం గారి దృష్టిలోని పెట్టి మరి ఇది ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్నది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే ఒక ఆఫీస్ పెట్టాలంటే పిఠాపురాన్ని బోల్డని ఖాళీ స్థలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా పడా అంటే చాలా పెద్ద ఆఫీసు, ఎంతోమంది ఉద్యోగులు వస్తారు, 60 మందో 70 మందో. మున్సిపాలిటీ గెస్ట్ హౌస్ కూడా సరిపోదు. అక్కడ చుట్టూరు ఉన్న ప్రజలందరూ కూడా జీవనోపాధి కోల్పోతారు. ఎందుకంటే అక్కడ ఫ్రూట్స్ బండ్లు ఉన్నాయి, చాలా అందరూ కూడా జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడిపోతారు. అందరూ కూడా వాటి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మాకు వచ్చి తెలియపరిచారు కాబట్టి మేము విషయాన్ని లేవనెత్తాము. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకుంటారని మేము మీడియా పూర్వకంగా కోరుకుంటున్నాం.